సొంత కూతుర్ని ఈడీ అరెస్ట్ చేసింది. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. అయినా సరే కవిత ఇష్యూ మీద ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటికెళ్ళే విషయం మీద కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు సార్. ఈ మౌనం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? లేదంటే కేసీఆర్ భయపడ్డాడు అనుకోవాలా? దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కేసీఆర్ పార్టీకి తక్కువేం రాలేదు, 39 సీట్లు వచ్చాయి. అందరూ వెళ్ళిపోతున్నారని మీరు అన్నారు, అది కరెక్ట్ కాదు. ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ టైం కేసీఆర్ గారు గెలిచినప్పుడు కూడాను 12 మంది తెలుగుదేశం తరఫున సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు వెళ్ళారు కదా. సో వీళ్ళందరూ జంప్ జిలానీలు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని కూడా చూసుకోవాలి కదా. కానీ ఒకళ్ళో ఇద్దరు వెళ్ళిపోతుంటారు. అందరూ వెళ్ళిపోతున్నారనేటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఐఎమ్ సారీ. సెకండ్ థింగ్, కవిత అరెస్టుకు సంబంధించినటువంటిది ఇప్పటి వ్యవహారం కాదు, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి వ్యవహారం. లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి సంవత్సరం పైన అయింది, ఇంతవరకు బెయిల్ ఇవ్వలేదు. ఈమెది కూడా ఇంచుమించుగా అదే టైంలో వచ్చింది. కానీ ఈమెను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు, మొన్న అరెస్ట్ చేశారు. వాళ్ళు మాకు ఒక 10 రోజులు కస్టడీకి ఇవ్వండి అనేసి అన్నారు. ఐ థింక్ 7 రోజులు కస్టడీకి ఇచ్చినట్టున్నారు. తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు. అందులో ఎవరు తప్పు పట్టరు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, అంతకుముందు ఢిల్లీలో లిక్కర్ అనేటువంటిది గవర్నమెంట్ షాప్స్ అమ్మేవాళ్ళు. కొత్తగా పాలసీ తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది కుంభకోణం. అందులో ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ పిల్లయ్య అనేటువంటి ఆయన, ప్లస్ ఆమెకు సంబంధించిన ఆడిటర్, ఇక్కడే బోయినపల్లిలో ఉంటాడు ఆయన, అతన్ని అరెస్ట్ చేశారు. ఆడిటర్ని అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియాని సంవత్సరం కింద అరెస్ట్ చేశారు, బెయిల్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేయడం అన్యాయం, అక్రమం అని ఎట్లా అంటారు? సంబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను కూడా అరెస్ట్ చేస్తారు, ఎవరినైనా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కవితకు సంబంధించినటువంటి వాళ్ళు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారంటారు. ఇట్లా అరెస్టు చేయబడినటువంటి వాళ్ళు ఎవరిని కూడాను అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయరు. ఎవిడెన్సెస్ లేకుండా అరెస్టు చేయరు. విచారణ చేయకుండా అరెస్టు చేయరు. కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడటం లేదు అనేసి అంటే, నా కొడుకు ఉన్నాడు కదా, హరీష్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు చూసుకుంటారులే అన్న ఉద్దేశంతో ఊరుకున్నాడేమో మనకు తెలియదు. నేను కనుక ఇన్వాల్వ్ అయ్యి కనుక మాట్లాడితే నన్ను కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి భయమూ ఉండుండవచ్చు. సో ఇలాంటి కారణాల మూలకంగా ఆయన సైలెంట్గా ఉండుండవచ్చు. సో అరెస్ట్ అయితే చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు, 7 రోజులు కస్టడీ అన్నారు, ప్రశ్నలు ఇస్తారు. 10 సెల్ ఫోన్లు అనేటువంటి మార్చేసి, సిమ్ములు మార్చేసి ఇంత అడావుడు చేయాల్సిన పని లేదు. వ్యాపారం అనేటువంటిది నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవచ్చు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిదే తప్పు. కవితని అరెస్టు చేయడం అనేటువంటిది ఈడీ వాళ్ళకి చేయాలని అనిపించింది, ఎవిడెన్సెస్ ఉన్నాయి, చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు, విచారణ కోసం అడిగారు, ఏం తప్పులేదు.